ఈ వీడియోలో నేను ఒక ఇంపార్టెంట్ ఇష్యూ గురించి మాట్లాడాలనుకుంటున్నా. జాన్ 28 టు 31 తెలంగాణలో జరిగిన ఏషియాస్ లార్జెస్ట్ ట్రైబల్ ఫెస్టివల్ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర గురించి, అండ్ ఎస్పెషల్లీ అరేంజ్మెంట్స్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఫెయిల్యూర్ గురించి. ఈ జాతర మనందరి ప్రైడ్, కానీ ఈసారి నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఫ్రైడే ఆఫ్టర్నూన్ నుంచి సాటర్డే మార్నింగ్ వరకు థౌజండ్స్ ఆఫ్ డివోటీస్ ఫేస్ చేసిన ఎక్స్ట్రీమ్ ట్రాఫిక్ ఇష్యూస్. ఇది నార్మల్ ట్రాఫిక్ కాదు, ఆల్మోస్ట్ 10 to 12 hours ట్రాఫిక్ జామ్. రూట్ పైన కార్స్, ఆర్టీసీ బస్సెస్, ప్రైవేట్ వెహికల్స్ అన్ని కంప్లీట్గా జామ్ ప్యాక్. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఇంతలా ట్రాఫిక్ జామ్ ఎందుకైంది? ఇది ఎవరి ఫెయిల్యూర్? గవర్నమెంట్ ఫెయిల్యూరా, లేదా ప్లానింగ్ ఫెయిల్యూరా, ఆర్ ఎగ్జిక్యూషన్లో ఫెయిల్ అయ్యారా? ఇక్కడ థింగ్ ఏంటంటే, చాలామంది ఎంప్లాయీస్ డే అండ్ నైట్ కష్టపడ్డారు. ఐ డూ రెస్పెక్ట్ దేర్ ఎఫర్ట్స్. కానీ నేను మాట్లాడుతుంది ఈ ట్రాఫిక్ జామ్ వల్ల ప్రజలు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ గురించి. ఈ ట్రాఫిక్ వల్ల చాలా మంది డివోటీస్ సివియర్గా స్ట్రగుల్ అయ్యారు. ఫుడ్, వాటర్, మెడిసిన్స్ క్యారీ చేయలేదు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఫ్రమ్ నియర్ బై విలేజెస్ ఆర్ సిటీస్ నుండి స్టార్ట్ అయిన వాళ్ళు 1 డేలో దర్శనం చేసేసుకుని రిటర్న్ అవ్వచ్చు అనే విధంగా స్టార్ట్ అయ్యారు. ఎవ్వరు కూడా 12 hours ట్రాఫిక్ జామ్ ఎక్స్పెక్ట్ చేయలేదు. జస్ట్ ఆలోచించండి, ఎల్డర్ పీపుల్ అండ్ కిడ్స్ గురించి. వాళ్ళు ఎంత సఫర్ అయ్యి ఉంటారు, ఎంత నరకం చూస్తుంటారు 12 hours ట్రాఫిక్ జామ్ వల్ల. అక్కడ కరెక్ట్ ఫెసిలిటీస్ లేవు, ట్రాఫిక్ ఎప్పుడు క్లియర్ అవుతుందనే క్లారిటీ లేదు, అండ్ గవర్నమెంట్ నుండి ఎలాంటి సపోర్ట్ లేదు. ఇది ప్లానింగ్ ఫెయిల్యూర్ కాకపోతే ఇంకేంటి మరి? ఈ జర్నీలో నేను ఒక క్రేజీ థింగ్ చూసాను. ములుగు డిస్ట్రిక్ట్ నుండి మేడారం వరకు కంప్లీట్ బ్యానర్స్. ప్రతి చోట కొన్ని మీటర్స్ డిస్టెన్స్లో ఆ లోకల్ లీడర్స్ వాళ్ళ ఫాలోవర్స్ అండ్ ఫ్యాన్స్ క్రియేట్ చేసుకున్న ఎన్నో బ్యానర్స్. ఇవెందుకు మీకు? జాతర అనేది ఒక క్యాంపెయినింగా? కాదు కదా. ఈ బ్యానర్స్ పెట్టించిన వాళ్ళకి ఒకటి అడగాలి, మీరు మీ లీడర్స్కి పబ్లిసిటీ ఇవ్వడంలో చూపించిన శ్రద్ధ కొంచెం ప్రజలకు హెల్ప్ చేయడంలో చూపించడం చాలా బాగుండదు కదా. లాస్ట్ 12 to 16 hours ప్రజలు ఇబ్బంది పడుతుంటే మీరు వాటర్ డిస్ట్రిబ్యూషన్ కానీ, ట్రాఫిక్ని క్లియర్ చేయడం కానీ, ఎల్డర్స్ అండ్ కిడ్స్కి ఏదైనా నెసరీ హెల్ప్ చేస్తూ ఉంటే చాలా బాగుండేది. కానీ నేను అది ఎక్కడ చూడలేదు. మేబీ ఎవరైనా చేసి ఉంటే వాళ్ళకి నా థ్యాంక్స్. అండ్ ఈ బ్యానర్స్ పెట్టిన వాళ్ళకి మీరు గ్రౌండ్ లెవెల్లో వచ్చేసి ఇలాంటి టఫ్ సిచ్యువేషన్లో ప్రజలకి హెల్ప్ చేసి ఉంటే మీరు కానీ మీ లీడర్స్ కానీ ప్రజల్లో గుర్తుండిపోయేవారు. కానీ మీరు చేయలేరు, అండ్ మీరు చేయరు కూడా. ఆర్టీసీ లాసెస్ నాకు తెలిసి మీకు అనిపించి ఉండొచ్చు, ఆర్టీసీ లాసెస్ ఎందుకు వచ్చాయని. లాస్ట్ 1 week నుండి వాళ్ళ సర్వీసెస్ బాగానే చేసుకుంటున్నారు కదా అని. ఇక్కడ నేను మాట్లాడుతుంది ఈ ఫ్రైడే టు సాటర్డే ట్రాఫిక్ వల్ల జరిగిన లాసెస్ గురించి. అండ్ ఇప్పుడు నేను షేర్ చేస్తుంది నా పిఓవి మాత్రమే. హండ్రెడ్స్ ఆఫ్ ఆర్టీసీ బస్సెస్ పస్రా టు తాడ్వై విలేజ్ మధ్యలో స్టక్ అయిపోయాయి. దీనివల్ల ఆర్టీసీకి లాస్ ఎలాగో ఒక ఎగ్జాంపుల్తో చెప్పు. ఏదైనా ఒక బస్ వరంగల్ టు మేడారం రూట్లో ట్రావెల్ చేయాలంటే నార్మల్గా 2.5 hours టైం పడుతుంది, లేదా ఫెస్టివల్ ట్రాఫిక్ ఇష్యూస్ వల్ల మ్యాక్స్ 4 hours పట్టుద్ది. ఈ ట్రాఫిక్ జామ్ వల్ల ఒక్కో బస్ మేడారంకి రీచ్ అవ్వడానికి 12 hours టైం పట్టింది. అంటే ఆల్మోస్ట్ వాళ్ళ 3 trips టైం. ఇంకా వర్స్ట్ పార్ట్ ఏంటంటే చాలా బస్సెస్ ఎంటీగా ట్రాఫిక్లో నిలిచిపోయాయి. ఈ ఎంటీ బస్సెస్ ఎందుకంటారా? ఆర్టీసీ వాళ్ళు జాతర టైంలో బస్ ఫేస్ హైక్ చేస్తారు. ఎందుకంటే చాలా వరకు సర్వీసెస్ ఒక ట్రిప్లోనే ప్యాసింజర్స్తో వెళ్తారు, మళ్ళీ రిటర్న్ ట్రిప్లో ఎంటీగా వచ్చేస్తారు. ఇది నలిఫై చేయడానికి వీళ్ళు ఫేర్స్ హైక్ చేస్తారు. ఇప్పుడు ఈ ఎంటీ బస్సెస్ అన్నీ మేడారం బస్ స్టాప్లో ఉన్న డివోటీస్ని వాళ్ళ డెస్టినేషన్లో డ్రాప్ చేయాలి. ఈ బస్సెస్ అన్నీ ట్రాఫిక్లోనే స్టక్ అయిపోయాయి. ఈ బస్సెస్ మేడారంకి వెళ్ళలేదు, మేడారం బస్ స్టాప్లో వెయిట్ చేస్తున్న ప్రజలు వాళ్ళ డెస్టినేషన్కి వెళ్ళలేదు. దీనివల్ల ఆర్టీసీకి టైం, రెవెన్యూ అండ్ సర్వీసెస్ ఎవ్రీథింగ్ లాస్. అయినా ఆర్టీసీ లాసెస్ గురించి మన గవర్నమెంట్ పట్టించుకుంటుందంటారా? ఫ్రీబీస్ అని చెప్పి వాళ్ళకి రావాల్సిన రెవెన్యూ ఎప్పుడో ఆపేసింది. నాకు ఒక డౌట్, గవర్నమెంట్ స్టేట్ రెవెన్యూ ఎలా జనరేట్ చేయాలని ఆలోచిస్తుందా, లేదా ఎగ్జిస్టింగ్ రెవెన్యూ ఎలా కట్ చేయాలని ఆలోచిస్తుందా? మీరే చెప్పండి. నేను ఈ వీడియోలో షేర్ చేసిందంతా ఎవరిని బ్లేమ్ చేద్దామని కాదు. నేను ఈ వీడియో చేసింది అకౌంటబిలిటీ గురించి, ప్లానింగ్ గురించి, కామన్ పీపుల్ సేఫ్టీ గురించి. ఏషియాస్ లార్జెస్ట్ ట్రైబల్ ఫెస్టివల్ అని చెప్పుకుంటున్నామంటే అరేంజ్మెంట్స్ కూడా అలానే ఉంటాయి. ఈసారి జరిగింది మళ్ళీ జరగకూడదని కోరుకుంటూ జై హింద్.